హాయ్ ఫ్రెండ్స్. ఏసీ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ మధ్యన చాలామంది చనిపోతున్నారు బిల్డింగ్స్ మాడి వర్క్ చేస్తూ, ఇన్‌స్టలేషన్ చేస్తూ. వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, ఇది సీజనల్ బిజినెస్ అండి. చాలామంది ఇప్పుడు బయట హ్యాప్స్ తోటి తక్కువగా చేస్తాము, ఇలా పెడుతున్నారు. దానివల్ల ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు, షాప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, మెయింటైన్ అవ్వక అది ఎంత రిస్క్ సైట్ అయినా సరే దాన్ని పోగొట్టకూడదని రిస్క్ చేసి, చేసి చాలామంది టెక్నీషియన్లు చనిపోతున్నారు. దానివల్ల కస్టమర్స్‌కి ఇబ్బందే, ఆ మెయింటైన్ చేసిన ఆ షాప్ యజమాని అందరికి ఇబ్బందండి అది. చాలామంది ఈ 4 నెలల కోసం వస్తారండి. ఈ 4 నెలల తర్వాత వాళ్ళెళ్ళిపోతారు. ఈ 4 నెలలు ఏదో చేసేసి మళ్ళీ వేరే వర్క్స్‌కెళ్ళిపోతూ ఉంటారు. అలా చాలామందున్నారండి. వాళ్ళ వల్ల మొత్తం సిస్టమ్ అంతా ఇబ్బందవుతుంది. ఆళ్ళకి తెలిసి తెలియక, ఎక్స్‌పీరియన్స్ లేక, వాళ్ళు చేసి ఇబ్బంది పడటం, ఆ గ్యాస్ అనేది సరిగ్గా తెలియక ఇప్పుడొచ్చి గ్యాస్ అన్నీ డేంజరస్ గ్యాస్. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్లాస్ట్ అవుతున్నాయి. అందరూ కొంచెం కస్టమర్స్‌కి వివరించి చెప్పండి. అది రిస్క్ సైట్ అవుతే ఇలాగుంటది, దీనికి ఇలా సేఫ్టీ ఉండాలి, ఎనకాల బ్యాక్ అన్నీ మీరు చెప్పి చేయండి. అంతేగాని రిస్క్ చేసి ఎవరో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఒక్కసారి కింద పడి ఏదైనా బ్రేక్ డౌన్ అయిందంటే ఇంక లైఫ్ లాంగ్ వాళ్ళు ఏ వర్కు చేయలేరు. కొంచెం ఆలోచించి వర్క్ చేయండి అందరూని. కొద్దిగా యూనియన్‌గా ఆల్రెడీ చాలామంది యూనియన్స్ పెట్టారు. చాలా టీమ్‌లను తయారు చేస్తున్నారు. చెప్తున్నారు వివరించి. వాళ్ళ కమ్యూనిటీలోకి జాయిన్ అయ్యి దీని గురించి ఒక సిస్టమ్‌తో ఫాలో అవ్వండి అందరూ. చాలా జాగ్రత్తగా ఉండండి. టికెట్